కథ కాదు జీవితం. ఆడదానికి ధైర్యం ఎక్కువగా ఉంటే, ఆడది తెగిస్తే ఎవరైనా ఆపగలరా? మగాళ్ళు కూడా ఆపలేరు, పోలీసులు కూడా ఆపలేరు, సమాజం కూడా ఆపలేరు అంటానికి ఒక సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆ సాక్ష్యం పేరు పద్మ. ఈ పద్మను చూసి సాగర్ అనే ఒక మగాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. పోనీ ఈ పద్మ సాగర్కి అమ్మ కాదు, భార్య కాదు, మరి ఎవరు ఈ పద్మ? పద్మను చూసి ఎందుకు సాగరు పాస్ పోసుకుంటాడు, గడగడ వణిగిపోతాడు. ఆ అమ్మాయి కనపడితే నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటున్నాడు. డైరెక్ట్గా మనం సాగర్ని అడుగుదాం. మిస్టర్ సాగర్ రా. సాగర్, నువ్వేం చేస్తుంటావు? కూలి పని చేసుకుంటా సార్. కూలి పని? ఆటో కాదు తోలేది? ఆటో స్టేషన్కి వెళ్ళిపోయింది సార్. అది 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆటో లేదు? ఇప్పుడు ఆటో లేదు, ఓన్లీ కూలి పని. కూలి డెకరేషన్. మీ అమ్మ మీ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారు. ఏం చేస్తారు మీ అమ్మ మీ నాన్న? నాన్న ఏ పని పోడు. 20-30 సంవత్సరాలు అవుతుంది, ఇంట్లోనే ఉంటాడు. 10 సంవత్సరాలు అవుతాం పక్షవాతం కూడా వచ్చి. మీ నాన్నకి ఒక భార్య, ఇద్దరు భార్యలా? ఒకటే భార్య. మీ నాన్న అమ్మ ఉండంగా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా? లేదు. లేదుగా. స్వచ్ఛంగా శ్రీరాముడిలాగా అమ్మతోనే ఉంటాడు. అమ్మతోటే. మరి నీకెందుకు ఉన్నాయి? నీకు ఉన్నాయని నేను విన్నానే. ఖమ్మం ఫోన్ చేస్తే నాకు చెప్పారు. పాలవంచేగ మీది? పాలవంచే సార్. పాలవంచంలో చెప్పారు నాకు. నువ్వు చక్కగా ఒక అమ్మాయిని చేసుకున్నావు, సరిత అమ్మాయిని. సరిత అమ్మాయి. ఇద్దరు బిడ్డలు పుట్టారు, బాబు పాప. పెద్దలు పెళ్లి చేశారు, సంతోషంగా ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వు వేరే అమ్మాయితో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు? ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చావా? ఇవ్వలేదు సార్. ఫస్ట్ భార్య చచ్చిపోయిందా? లేదు సార్. మరి ఫస్ట్ భార్య బతుకున్నాక ఫస్ట్ భార్య విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకునేది పెళ్ళ అవ్వాలి కదా, అది అవుద్ది, అక్రమ సంబంధం అవుద్ది. అటు అవదుగా నాన్న. అదే పతివాడు చేసుకుంటాడు తాళిబొట్టి కట్టేసుకుని. ప్రతి మగవాడు, ఎవ్వరు మగవాళ్ళు ఖాళీగా ఉండరు. ఒక పెళ్ళంతో 2, 3, 4 రెడీ అయిపోతుంటారు. ఇక ఆడాళ్ళ బతకనివ్వరు. ఇక అందుకని పెళ్ళాం అనొద్దు. ఒక అమ్మాయి ఉన్నావు, ఆ అమ్మాయి పేరు, అమ్మాయి పేరేంటి? నా భార్య పద్మ సార్. కదమ్మా. సరిత ఎవరు? పెద్ద చిన్న. సరిత నీకు భార్య ఉంది కదయ్యా. ఇంకొక అమ్మాయిని భార్య ఎలా అంటా ఉంటున్నా? ఇప్పుడు మీ సరిత ఉంది, నువ్వు ఒకడే మొగుడివి, అవునుగా. సరితకి వేరే మొగుడు ఉండొచ్చా? ఉండొచ్చా? నోడుతూ చెప్పు. లేదు, ఉండొద్దు సార్. మరి నీకెందుకు ఉండాలి? నీ స్పెషాలిటీ ఏంటి? మగవాడికి 2 పెళ్ళాలు ఉండొచ్చు, ఆడదానికి ఒక్కడే మొగుడు ఉండాలి, మొగుడు తప్ప వేరే అబ్బాయి ముఖం చూడొద్దు అంటానికి మీ స్పెషాలిటీ ఏంటి? మగవాళ్ళ స్పెషాలిటీ గొడవ కూడా చేస్తాం మనం. కాదు నాన్న, నీ స్పెషాలిటీ తెలుసుకుందాం ఉంటున్నా, జనం కూడా తెలియాలి కదా. నీ పెళ్ళానికి 2 మొగుళ్ళు ఉంటే నీకు 2 పెళ్ళాలు ఉండొచ్చు. నీ పెళ్ళం నిజాయితీకి నీతో ఉంది కదా, నీతోనే బిడ్డలకి అంది కదా. మరి నీకెందుకు ఈ కర్మ? అనుకోకుండా జరిగిపోయింది. ఎట్లా? కాదు, ఇప్పుడు ఫస్ట్ అమ్మాయితో నీ పెళ్ళైంది కదా, ఆ అమ్మాయితో నీకేంటి ప్రాబ్లం చెప్పు? అమ్మాయితో ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. ఫస్ట్ అమ్మాయి నువ్వు ఇష్టం, సంసారం బాగా జరుగుతుంది, 2 బిడ్డలు కన్నావు. 2 బిడ్డలు కానీ భార్య నీకు సంతోషాన్ని ఇస్తున్నప్పుడు, ఆనందాన్ని ఇస్తున్నప్పుడు, మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చింది కదా. తను నీ దగ్గర ఉంది, 2 బిడ్డలకు అంది, నీకు కుటుంబాన్ని ఇచ్చింది, నీకు గౌరవాన్ని ఇచ్చింది సొసైటీలో. ఇలాంటి అమ్మాయిని, ఇలాంటి బిడ్డలు వదిలేసేసి ఎవరితో దానితో ఎందుకు నీకు అంటున్నా? ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటి చెప్పు? ఇప్పుడు పద్మ అనే రెండో భార్య ఉంది కదా, ఆ అమ్మాయి చెప్పు. పద్మ అనే అమ్మాయి. పద్మ అనే అమ్మాయి వాళ్ళ నాన్న నాకు పరిచయం. ఓకే. మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఓకే. అతను నాకంటే పెద్దోడైనా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అంటే అప్పుడు నాకు ఆటో ఉంది, అతనికి ఆటో ఉంది. ఓకే. ఇక ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతా ఉంటాం మేము. అయితే ఒకసారి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. సంవత్సరికం ఉంటుంది కదా, సంవత్సరం అయిన తర్వాత సంవత్సరికం చేస్తారు కదా. ఆ సంవత్సరం ఫంక్షన్కి ఆటోలందరికీ పిలిచాడు. ఆ రోజు శుక్రవారం. నేను నీసు తినననేసి నేను పక్కన కూర్చున్నా. మా ఆటో
వాళ్ళు తింటున్నారు. పక్కన ఆటో ఉంది, నేను కూర్చున్న పక్కన ఆటో ఉంది. ఆ ఆటోలో ఇప్పుడు నేను చేసుకున్న రెండో భార్య అమ్మాయి ఉంది. ఈ మా ఇంట్లో నేను 15 సంవత్సరాలు తిరిగి ఈ అమ్మాయి ఎవరు అనేసి డౌట్ వచ్చి నేను అడిగాను. అమ్మాయి నువ్వెవరు ఇక్కడ ఉన్నావు అని నేను అడిగాను. నేను చంద్ర వాళ్ళ అమ్మాయి అని. అదే నేను 15 సంవత్సరాలు నేను ఇప్పుడు చూడలేదు కదా, మరి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే హాస్టల్లో చదువుకుంటా ఉంటా. అప్పుడే నాకు తెలిసింది మా బావ కూతురు అని నాకు అప్పుడే తెలిసింది. అదే మాట. ఇక తర్వాత ఫంక్షన్ చూసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికైతే వస్తూ ఉంటా కదా. ఇక అమ్మాయి వాళ్ళ అమ్మాయిని తెలిసింది కాబట్టి ఇక మాట్లాడుతూ ఉంటాం. అట్లే మళ్ళీ ఒకసారి పోయాను. అప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఈ అమ్మాయి ఒకతే ఉంది. ఒకతే అమ్మాయి కూర్చొని గోడకు కూర్చొని ఏడుస్తున్నది, బాగా ఏడుస్తుంది ఎక్కులతోటి. నేను సడన్గా చూసి అయ్యే ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంది, ఎందుకు ఏడుస్తున్నావు అంతగానో, ఏమైపోయింది అని అంటే నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటావా అని అన్నది. ఏంది అంత మాట అనేసిన, నీకు మైండ్ ఉందా నన్ను పట్టుకొని అంత మాట అన్నది ఏంటంటే అమ్మ నేను ఎందుకు బతకాలి, మరి మా చిన్నమ్మ నన్ను మాట్లాడుతుంది, మా నాన్న అది ఏదో ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, నేను ఎవరి కోసం బతకాలి, నేను చచ్చిపోతా అనేది. నేను అప్పుడు నేను జోగ్గా అనేసిన, నువ్వు చచ్చిపోయే బదులు నన్ను చేసుకోవచ్చు కదా అనేసి నేను జోగ్గా అన్నావు మాట. అంటే ఇప్పుడు ఎవరైతే పద్మ ఉందో, పద్మ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో పెళ్ళం ఏం చేసిందంటే వాళ్ళ నాన్న రెండో పెళ్ళం వెళ్ళి మీ నాన్న ఉంది ఏదో అట్లా అడిగి నేను అడిగితే సమాధానం చెప్పింది నాకు, ఈ మాట చెప్పింది అనేసిన. ఏడు పాపేసింది. సరే అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. రెండో రోజు మూడో రోజు నాకు ఫోన్ చేసింది. తర్వాత ఇక రోజు మిస్ కాల్ ఇస్తుంది, రోజు మాట్లాడుతూ ఉంటా ఫోన్లో. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతానని చేసుకోవా, నేను ఇంటికి పోను, ఆడ బతకలేను, నేను ఆ ఇంటికి పోను, నువ్వు నన్ను చేసుకుంటానని నన్ను ఫోన్లో ఇబ్బంది పెట్టేది. అయితే ఆ రోజు ఈమె ఫోన్ చేసిన రోజు నా ఎదురుగే ఉన్నాడు వాళ్ళ నాన్న, ఊకే ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ నాన్న నా ఎదురుగా ఉన్నాడు, ఇంటాడేమో నాకేం అర్థం కాక వచ్చి సావని ఫోన్ పెట్టేసిన. సడన్గా ఎదురుగా ఉన్నాడు కదా, వచ్చి సావని పెట్టేసిన. వీళ్ళు ట్రైన్ ఎక్కి సాయంత్రం వచ్చేసి నాకు ఫోన్ చేసింది. సరే ఒకతే ఉందేమో పాప ఏం చేస్తుంది అనేసి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. సరే ఎవరెవరు వచ్చారు అన్న, నేను మా అమ్మమ్మ వచ్చాను. ఏది మా అమ్మమ్మ ఏది అని అంటే పంపించేసా, అట్టట్లో వెళ్ళిపోయింది అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి మా అమ్మమ్మను పంపించేసిన అన్నది. మరి నువ్వేనా అన్నం తిన్నావా అన్న, తినలేదు అన్నది. సరే అని కర్రీస్ తీసుకోపోయి నాకు తెలిసిన అక్కడ అదే కొత్తగూడెం నుంచి కల్లుగడ్డకి ఒక 3 కిలోమీటర్లు నా ఫ్రెండ్ అక్కడికి తీసుకోపోయి ఆ కర్రీస్ తోటి అన్నం తినిపించేసి అక్కడ ఆ రోజు అక్కడే నిద్రపోయేసిన. తెల్లారి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళే ముందులోపు ఏమైంది అయితే ఏ ముసలాం ముందే అదే నైట్ పోయిందో ఎప్పుడు పోయిందో తెలియదు. వాళ్ళ పోయిండు మీ అమ్మాయిని అనేసి ఇంట్లో ఏం చెప్పిందో మనకు తెలియదు. మొత్తం తండ మొత్తం మంద మా మీద పడ్డారంట. నేను ఇంటికి లోపు ఇది జరిగింది. నేను ఇంటికి పోయారు నన్ను కొడుతున్నారు పట్టపట్టాను. ఏం చంద్రాలమ్మ పోయినావు అంట నన్ను కొడుతుంది. నేనెందుకు పలానా అక్కడ ఉంది అక్కడ పెట్టొచ్చినా మీరు నమ్మితే నమ్మండి లేకపోలేదు అనేసి సరే నువ్వు అమ్మాయిని తీసుకురాపో అనేసి నన్ను కొడుతున్నారు. నేనేం చేసిన ఇంట్లోకి వెళ్ళి గొడవనికి పారిపోయిన తర్వాత నేను ఈ అమ్మాయి దగ్గరకు పోయినాక ఇక మేము భయానికి కొనుక్కుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. అక్కడ నుంచి వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చాను. సరే అటు నుంచి భయం అవుతుంది దోర్నాకల్ పోయేసి అక్కడ ఆలోచిద్దాం అనేసి అక్కడ నుంచి దోర్నాకల్ ట్రైన్ ఎక్కేసి దోర్నాకల్ దిగినాం. ఫోన్ వచ్చింది మా వాళ్ళ నుంచి. ఫోన్ ఎత్తాను. మీకు ఏం జరిగిందో వచ్చి ఎస్ఐ గారికి వచ్చి మాకు ఒప్ప చెప్పరా, మేము ఏం జరిగిందో ఎస్ఐ గారికి చెప్తే మొత్తం ఎస్ఐ గారు చూసుకుంటా అన్నాడు, ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఏం జరిగిందో మీరు వచ్చి చెప్పండి అన్నారు. సరే మా వాళ్ళకి ఒప్ప చెప్పంటే నేను అక్కడ నుంచి వచ్చేసి మా అన్న వాళ్ళకి ఒప్ప చెప్పాను. ఈ అమ్మాయిని 3 రోజులు నేను స్టేషన్లో ఉన్నా. మా వాళ్ళు ఎవరు రాలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం 3 రోజులు ఈ అమ్మాయితో పెళ్ళా. ఈ కేసు అయిపోయిన తర్వాత నేను జైలుకి పోయాను. 52 రోజులు జైల్లో ఉన్నా. ఇంటికి మళ్ళీ నేను ఎప్పటిలాగా ఆటో వేస్తుంటే ఇక నాకు మళ్ళీ ఎప్పటిలాగా రోజు కనబడుతుంటే మళ్ళీ మాకు మాటలు కలుస్తున్నాయి. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది. మేము ఆ గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటాం. నన్ను పట్టుకొని బాగా ఏడుస్తుంది. ఎంత ఒప్పు ఇచ్చినా కానీ పోవట్లేదు ఇంటికైతే. పోతే నేను అన్నా మరి ఇంటికి ఫోన్ అంటాను, మరి పోయి పెళ్లి చేసుకుందామా అంటే చేసుకుందాం అన్నది. నేను తీసుకుపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఒక కారుల ఇంటికి పోయి మాట్లాడేసి ఎంత ఇరాని మాట్లాడేసుకొని డైరెక్ట్ చిన్న తిరుపతికి పోయి పెళ్లి చేసుకున్నాం. భార్య
నీ పేరేంటి? సాగర్ కదా? సాగర్. సాగర్, ఇంతసేపు నువ్వు కథ చెప్పావు. ఈ కథలో నాకేం తెలిసిందంటే ఒక ఆడదాన్ని ఎలా మోసం చేయొచ్చు, ఎలా ట్రాప్ చేయొచ్చు, ఎంత డ్రామా ఆడి ఆడదాన్ని దగ్గర లాక్కోవచ్చు అనేది నువ్వు చెప్పావు. ఇంత కథలో ఒక్కసారి ఏమైనా నీకు నీ పెళ్ళాం గుర్తురాలా? ఏమైనా నీ సిగ్గు అనిపించట్లా సాగర్? అప్పటికి నాకు అది తెలియదు సార్, నేను చదువుకోలేదు, ఇట్లా రెండు అయ్యని నాకు. మరి ఇప్పుడు నీ పెళ్ళ పరిస్థితి ఏంటి? నీ పెళ్ళాం వదిలేసావు గాలికి? ఇది అందరం ఒక్కడే ఉంటున్నాం సార్. ఎట్టుంటారయ్యా? అందరం ఒక్కడే ఉంటున్నాం. ఎట్టుంటారు అసలు అంటున్నా? 4 సంవత్సరాలు, నీకు సిగ్గు అనిపించదు అసలు? 4 సంవత్సరాలు ఒక్కడే ఉన్నాము. మరి ఎందుకు ఇప్పుడు నీకేం న్యాయం కావాలి చెప్పు? నాకు ఇప్పుడు ఇద్దరు వద్దు సార్, ఈ టార్చర్ ఏం భరించలేను. అదయ్యా, నువ్వేమో ఆ పిల్ల ఏడితే పరిగెత్తావు, నవ్వితే పరిగెత్తావు, తుమ్మితే పరిగెత్తావు, ఇంటికి వెళ్ళావు, వెంటబడ్డావు, స్టేషన్లో తిప్పావు, రైలు ఎక్కించావు, ఇంకోటి తీసుకెళ్ళావు, డోర్నాకి తీసుకెళ్ళావు, మళ్ళీ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు. బోరు కొట్టింది. నీ పెళ్ళం ఆల్రెడీ నీ బోరు కొట్టి ఉంటుంది. నీ పెళ్ళం బోరు కొట్టబట్టే కదా వేరే అమ్మాయి. నీ పెళ్ళం బాగుండంగా, నీ పెళ్ళం సంతోషంగా ఉండంగా, నిన్నటిదాకా నీ పెళ్ళం సంతోషంగా ఉంది పెళ్ళానికి కొత్తలో. ఈలోపే ఎట్ట బోర్ అయిపోయింది, 25 ఏళ్ళు కూడా లేకపోయింది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం మంచిది కాదా? లేదు, మంచిదే సార్, చాలా మంచిది. మరి ఎందుకు రెండోది నీకు? నువ్వు చేసినట్టుగా నీ పెళ్ళం చేస్తే ఏంటి, పర్లేదా? నేను భరించలేను సార్. మరి నీ పెళ్ళం ఎట్ట భరిస్తుంది? మరి ఎందుకు చేసావు నాన్న? ఏమిటి దరిద్రం? తల్లి లేని పిల్ల కదా, నేను తినే ముద్దగా తింటది అనేసి అట్లా ఆలోచించి. తల్లి లేని పిల్లలు చాలా మంది ఉన్నా నాన్న, అందరిని అడుగుతావు. తల్లి లేని పిల్లలు నీకు నేను 10 మంది చూపిస్తారా? చూసుకుంటావా? నీ ఆట ఉంది, పిల్ల వయసులో ఉంది, వయసులో 10 పిల్ల కూడా అందంగానే ఉంటుంది. మరి నీ భార్య తేడ్చి ఉంటుంది. నీ భార్య ఏడవలేదా? నీ పిల్ల ఎంత తేడ్చిందో ఇప్పుడే కనుక్కున్నాం. నీ భార్య పేరేంటి? సరిత. ఏమండి, సరితను ఒకసారి పిలవండి. నీ పేరు సరిత. ఇప్పటిదాకా అతను అడిగాను సాగర్ని, ఎందుకయ్యా నీకు భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు, వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటే తప్పంతా మీ వాడితే. అతను చెప్పే కారణం ఏమి లేదు. ఏం కారణం ఉందంటే, మగవాడు, పెళ్ళైంది, నీతో కొన్నాళ్ళు కాపురం చేశాడు, నువ్వు కొద్దిగా బోరు కొట్టావు, కొత్త అమ్మాయి కనపడింది, బాగా అట్రాక్షన్ వచ్చింది. ఇది తప్ప మీ ఆయన మాటలో ఒక నిజాయితీ లేదు. నేను అడిగా మీ ఆయన్ని, నువ్వు రెండో అమ్మాయి నువ్వు చేసుకున్నావు నాకు తెలియదయ్యా, మరి అలాగే నీ భార్య కూడా నువ్వు ఉన్నావు కదా, రెండో అబ్బాయిని చేసుకోవచ్చు అని అడిగా. నువ్వు చేసుకోకూడదంట. మరి నీకేం ప్రాబ్లం జరుగుతుంది అది చెప్పు నాకు. ప్రాబ్లం ఏం కలగట్లేదు సార్. చెప్పు నాన్న. ప్రాబ్లం ఏం లేదు, బాగా చూసుకుంటాడు. మరి తేడా ఏడొచ్చింది? అనుకోకుండా జరిగిపోయింది అది నా జీవితంలో. తప్పైంది, తప్పు దిద్దుకోమని చెప్పలేదా నువ్వు? అంత జరిగిపోయింది చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు మరి? ఇప్పుడు ఒక మగాడికి ఒకటే పెళ్ళాం ఉండాలి, ఒక సంసారం ఉండాలి. రెండో అమ్మాయి అంటే అది అక్రమ సంబంధం, ఆ పెళ్ళిళ్ళు చెల్లవు. ఆ పెళ్ళి నీకు మీ ఆయన సుఖం కావాలంటే ఆ అమ్మాయి మీ ఆయన కలిసి ఉండాలి. నువ్వు విడాకులు ఇచ్చేయాలా? నువ్వు విడాకులు ఇచ్చేస్తావా? ఇవ్వను. మరి అది ఒప్పుకున్నావు? మరి తప్పు కదా. నీ కుటుంబం ఉండగా నీ భర్త తప్పు చేయడం తప్పు కదా. నువ్వు తప్పు చేయలేదు జీవితంలో. నీ భర్త తప్పు చేశాడు అని నిలదీసావా? పట్టుకున్నావా? కోర్టుకి ఇడ్చావా? జైల్లో పెట్టించావా? మరి ఎందుకు కాముకున్నావు? నీకు భయం ఏంటి? ఆయన అంటే నాకు ఇష్టమని. మరి నువ్వంటే ఇష్టం లేదు అతనికి? అతనికి ఇష్టమే నేనంటే. మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదా? మీ ఆడవాళ్ళకి ధైర్యమే రాదా? గుండె ధైర్యం రాదా మీకు? ఎదురు తిరగటం చేత కాదా? చెప్పుతో కొట్టడం చేత కాదా? తప్పు చేసిన మొగుడిని నువ్వు ఇష్టం ఉంటే, నువ్వు ప్రేమ ఉంటే, నీతోనే అసలు సంతోషం సుఖం ఉంటే వేరే అమ్మాయి ఉంటాడు. నువ్వంటే ఇష్టం ఎలా ఉన్నట్టు లెక్క? ఏ లెక్క చెప్తున్నావు నువ్వంటే నాకు ఇష్టమేనని? ఇద్దరిని బాగానే చూసుకుంటాను. అంటే నీ మొగుడికి 2 పిల్లలు ఉండొచ్చా? ఉండొచ్చు అని అంటలేనండి, జరిగిపోయిన దాని తర్వాత కూడా తను మంచిగా చూసుకుంటున్నాడు. మరి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ప్రాబ్లం ఏంటంటే తనతో వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు. మేన ఏమన్నాడు తెలుసా? నువ్వన్నా ఇష్టం లేదన్నాడు. నాకు ఎవడొద్దు, నాకు ఒక్కదాన్ని, నాకు వద్దండి, 2 అమ్మాయిలు నాకు వద్దు. ఇప్పుడు ఏమొచ్చావు చివరికి? ఎట్లా దిగజారిపోయావట నువ్వు?
ఇద్దరినే బాగా చూసుకుంటున్నాడు అంటే 3 అనేవాడు 2 పెళ్లి చేసుకోవచ్చు, 3 పెళ్లి చేసుకోవచ్చు. అయినా పడుంటాం బాగా మగాడి దగ్గరే అని నువ్వు చెప్పబోతున్నావు నాకు ఇప్పుడు. మరి నువ్వేం చెప్పమ్మా, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు చెప్పు ఒకసారి. నీకేం న్యాయం కావాలి, నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. తనతో టార్చర్ బాగా ఉందని చెప్పడానికి వచ్చాను. నీతో కూడా ఉందని చెప్పాడుగా. అంతో నాకేం చెప్పాలి అతను? ఏమండి ఆ అమ్మాయి వల్ల నాకు టార్చర్ అయిపోయింది, ఆ అమ్మాయి వల్ల నాకు బ్లాక్ మెయిలింగ్ అయిపోయింది, నేను నా భార్య బిడ్డ నన్ను కాపాడండి అంటే ఒక పద్ధతి. నీకేం న్యాయం కావాలా సాగర్ అన్న? ఇద్దరు వద్దు సార్ నాకు అడుగు. ఎందుకు వద్దన్నాడు అన్నవా? అన్న కోసేపు ఆమె చచ్చిపోతానంటది, ఏం చేస్తుందో తెలియదు, ఆమె మాట వినదు. నేను చచ్చిపోతాను అన్నాను ఎప్పుడైనా? నువ్వు కాదు, పద్మ అంటది నేను ఎప్పుడు ఆమె కాపలు ఉండాలా, ఏం మింగుతుందో తెలియదు, ఎప్పుడు ఆమె కాపలు ఉండాలా, ఆమె కాపలు ఉన్నందుకు ఏమో కోపం వస్తుంది, ఎప్పుడు ఆమె దగ్గరే ఉంటాడు నా దగ్గర రాడు అనేసి ఏం బాధపోయి ఏం ఏడుస్తుంది, నేను చచ్చిపోతాను ఏమంటది. ఆమెమో ఏం మింగుతుందో తెలియక పొద్దాకా ఆమెకైనా కాపలు ఉండాలి, ఏమన్నా పడదు, మాట పడదు. ఆమె చీమ చెట్టు కన్నా కానీ కోపం వస్తుంది, మందులు మింగుతుంది, తానికి తాగుతుంది, కాల్చుకుంటుంది. తను ఏమంటది, ఇప్పుడు నేను ఇది వేసుకుంటా, ఇగో ఈ గాజులన్నీ చిత్తం కొట్టుకొని ఇగో ఇప్పుడు మింగేస్తా నేను. తను ఈయనేం చేస్తాడంటే తను ఎక్కడ చెప్పదు, నువ్వు చెప్పను నేను అడిగినప్పుడు చెప్పు. కాదమ్మా, ఇప్పుడు నీ మొగుడిని ఇంకా సపోర్ట్ చేస్తావేంటి? ఇంకా టార్చర్ వేసుకుంది అది చెప్తాడు. కాదు మరి ఏ మొగుడైనా పెళ్ళాన్ని వదిలి అమ్మాయి దగ్గరికి వెళ్తే ఇలాగే ప్రాబ్లం వస్తాయి కదా. తప్పు నీది, ఆ అమ్మాయి కాదు, నీదే తప్పు. మొగుడిని కాపాడుకోలేని అసమర్థురాలివి నువ్వు. ఎప్పుడు మొగుడు తప్పు చేస్తాడో చెప్పుతో కొట్టి చొక్కాబడుకు లాక్కెళ్ళిపోయి ఈ బెదవ ఎలా చేశాడండి, దాన్ని పంపించండి బయటికి, ఈలో వీడి జైలు శిక్ష చేయండి వీడికి అని నువ్వు చెప్పుంటే ధైర్యంగా నీ కాపురం బాగుండేది. ఎక్కడికొచ్చి అడవక్కర్లా నా ముందు కూర్చొని సిగ్గుపడుతున్నా. ఇంకా నువ్వు చూతావా అది రెండోది వచ్చి నా మొగుడిని టార్చర్ పెడుతుందండి, పాపం నా మొగుడు అల్లాడిపోతున్నాడండి అంటావా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు సరిత? నువ్వు ఇది 200 ఏళ్ళ కింద ఉన్నావా? సతీ సాగరణం టైంలో ఉన్నావు, అప్పుడు ఉన్నావు. ఇంకా అలాంటి ఆడదానివా నువ్వు? 3 చేసిన పతే దేవుడా ముందు. సాగర్, ఆ అమ్మాయి నిన్నేం టార్చర్ చేస్తుంది చెప్పు. ఏం టార్చర్ చేసింది ఆ అమ్మాయి నిన్ను? ఆమెకి సిగ్గు అంటే ఏంటో తెలియదు, చిన్నపిల్ల టైప్ ఉంటది, మనం చెప్పింది వినదు, ఆమెకు నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోతుంది, ఎవరు చెప్పినా వినదు, ఆమె నచ్చినట్టు ఆమె ఉండాలి, ఆమెని ఏం అనకూడదు, ఏమనంటే అదే పొద్దాకా అదే ఆలోచిస్తూ ఉంటది, అన్నందుకు అన్నం తినదు. నన్ను అన్నారనే టాబ్లెట్లు దొరికితే ఆ టాబ్లెట్లు మింగేస్తుంది, లేదంటే స్టవ్ కాడ పోయి చెంచా హీట్ చేసుకొని కాల్చుకుంటుంది ఎక్కడంటే అక్కడ, లేదంటే గాజులు మింగేస్తుంది. ఆమెకు ఆ మైండ్కి ఏమనిపిస్తే అది చేసేస్తూనే ఉంటుంది. భయం అంటే ఏందో తెలియదు ఆమెకి, ఎంత చెప్పినా వినదు, మంచిగా చెప్పినా వినదు, ఆమె ఎంత మంచిగా చెప్పినా అసలు వినదు. అట్లా 4 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఇప్పుడు ఒక వారం మంచిగా ఉంటే ఒక వారం మంచిగా ఉండదు, అట్లా నెలకి ఒక 10 సార్లు గొడవ వస్తుంది. 10 సార్లు గొడవ వస్తే 20 సార్లు ఆమె పక్కనే ఉండాలి. ఏం మింగుతుంది కాపాలకి భయానికి నేను ఆమె పక్కనే ఉండాలి. ఇక అలా ఏం మిగుతాను భయానికి నేను ఆమెను కాపాడుకుంటూ ఉంటా. ఏమేమో ఎప్పుడు అతని దగ్గర ఉంటుందని ఏమో ఏడుస్తుంది, ఏం చచ్చిపోతానంటది, ఏమో చచ్చిపోతుంది అని నేనేమో పక్కన ఉంటా కాపాలకి, ఏమేమో నా దగ్గర రావట్లేదని నేను చచ్చిపోతాను ఏమో ఏడుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ టైప్ అని నీ ముందు తెలుసుగా, నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతానుంది, అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిలర్ కదా. నేను అట్లా ఆలోచించలేదు సార్. ఇట్లా రేపు పెళ్ళి అయిన తర్వాత, అది పెళ్ళికి ముందే నేను చెప్పా, ఇట్లా మరి అందరం కలిసిమెలిసి ఉండాలి, నాకు భార్య ఉంది, రేపు గొడవలు పెట్టి కేసులు పెట్టి ఏదో డబ్బులు అంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నీ భార్య పెళ్లి చేసుకోవాలి? నువ్వు నీ భార్య కదా నీకు ఇంపార్టెంట్. నువ్వు చేసినట్టుగా నీ భార్య చేస్తే అమ్మ నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకోవు అడుగుతున్నా. ఎందుకు నువ్వు 2వ పెళ్లి చేసుకుంటావని అడిగాను, ఎందుకు చేసుకోవు? నువ్వు చేసుకోను, ఎందుకంటే ఆడది ఒక్కరితోనే ఉండాలి అని ఎవరు చెప్పారు నీకు? అది మిమ్మ చెప్పిందా, మీ నాన్న చెప్పాడా? ఎక్కడ నేర్చుకున్నావు? మగాడు ఎలాంటి వాడే నా సర్వస్వం, మనసు మెళ్ళలో తాళిపుట్టు కడితే నా మెడకు ఉరేసినట్టే, ఆడే దేవుడు, వాడు తప్ప ఎవడు లేడు అని నీకు ఎవడు చెప్పాడు? ఈ మాట ఎవరు చెప్పలేదండి, నువ్వే అనుకున్నావు. అంటే మూడే సర్వస్వం, మూడు ఉండంగా ఇంక పెళ్లికి చేసుకోకూడదు, తప్పు చేయకూడదు. మూడు చేయొచ్చా?
మరి నీ మూడు చేశాడుగా. అదే ఆయన చేసిన తప్పు. సరే అంతకంటే పెద్ద తప్పు అది, మోసం. తప్పు కాదు అది, క్రైము, నేరం, దుర్మార్గం, మోసం. అవును. మరి ఇప్పుడు కొట్టావా? ఈ బావా ఈ తప్పేంటి, నువ్వు చేసిన నేను కూడా చేస్తే మన బతికేంటి అండియావా? అడగలే. అడగ. ఎందుకు అడగవు నాన్న? ఇష్టమా నీకు నీ భర్త 2 పెళ్లి చేసుకుంటే? ఇష్టం లేదు. ఇష్టం కాదు, అడగవు. మరి ఏం చేయాలనుకున్నావు నువ్వు చెప్పు. అడిగాను, అతను ఏమన్నాడు? చూసావు, నువ్వు కూడా చచ్చిపోతా అన్నావు. ఎందుకు చచ్చిపోతా అన్నావు? నీకు రావట్లేదు కాబట్టి. అవునా? అది మీ ఆయనకి ప్రాబ్లం అయిపోయింది. అయిపోయి ఇద్దరు నాకు వద్దు, నాకు ఇద్దరితో విడాకులు ఇప్పించని అంటున్నాడు. విడాకులు ఇస్తావా? ఇవ్వను. మరి నువ్వంటే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావు? విడాకులు వద్దంటున్నాడు కదా నిన్ను. భార్య మెడలో తాడు ఉంది, నీ తాళి చూపించు, నీ తాళి చూపించు, నీ మూడు చూపించు. ఇది నువ్వే కట్టావా? ఈ తాళి ఉంది కదా నాన్న, అంటే ఈ తాళి నువ్వు కడితే అర్థం ఏంటి? ఈ తాళి నీ కడుతున్నాను దాకా కలిసి ఉండే కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో ఆనందంలో అన్నిట్లో నీతోనే పంచుకుంటా. నువ్వు తప్ప వేరే నాకెవరు లేరు. నువ్వే నా భార్యవు, నేనే నీ భర్తని. ఈ మన భార్యాభర్తలాగా ఆదర్శ దంపతులాగా కలికాలం కలిసి ఉందాము అని తాళిబొట్టు కట్టావు. ఇక్కడ ఏం అని కట్టావో అక్కడ అదే అన్నావుగా. అక్కడేమన్నావు? నువ్వు నా 2వ పెళ్ళానివి, 2వ పెళ్ళాం నేను, ఇలాగే కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకుంటాము. 2వ పెళ్ళాం కూడా నాకు భార్య కింద లెక్కే, కూడా నా భార్యే. దానా నీ తాళిబొట్టు కొడుతున్నావు, నువ్వు కూడా నాతో ట్రావెలింగ్ చేయి కలికాలం అని తాళిబొట్టు కట్టాడా? అని కట్టావా? అంతే కడతావుగా మరి. లేకపోతే దేవుడా దీన్ని తాళిబొట్టు కడతాను, పోస్ట్ పళ్ళ విడాకులు ఇచ్చేస్తాను అనుకున్నావా? అనుకోలేదుగా. అనుకోలేదు. మరి ఇప్పుడేంటి చెప్పు? ఇప్పుడేంటి? నీకేం కావాలి? ఇప్పుడు ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది, టార్చర్ పెడుతుంది, చెప్పావు అంతేనానా? అన్నిటికీ చచ్చిపోతానంటది, గాజు ముక్కలు మింగుద్ది, కాల్చుకుంటది. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆమె కోపం. అట్లా కోపం అంటారు. మరి అదేగా మరి 20 రోజులు దాని పక్కలో పెట్టుకునే అర్థం ఏంటి? నువ్వే అంటున్నావుగా ఏమైనా చేసుకుంటుందేమని 20 రోజులు దాని పక్కలోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది? నువ్వు చెప్పు నాన్న, నువ్వే చెప్పుగా. అదే గొడవ, అదే గొడవ. అందుకు ఇద్దరు వద్దు అంటున్నావు. ఇద్దరు వెళ్ళిపోతారు ఆమె జీవితంలోంచి. వెళ్ళిపోండి. మరి ఎట్లా? మరి పోలీస్ కేసు పెడతావా? పెట్టను. అంటే మీ ఆయన తిరగొచ్చు అయితే. అదొక్కటే అండి తప్పు చేసింది. ఇంకా ఆయన ఏమీ లేదు ఆయన చెప్పడానికి కూడా. నేను ఆ ఒక్క తప్ప ఏం చేద్దాం చెప్పంటున్నా. ఆ ఒక్క తప్పే అన్నావు కదా, ఆ ఒక్క తప్పే ఏం చేద్దాం? నువ్వు కూడా పని చేయి. ఒక్క తప్పేగా క్షమిద్దామా? నువ్వు కూడా ఒక్క తప్పే చేయి, ఇంకో అబ్బాయి పెళ్లి చేసుకో. అలా చేసుకోను కదండి. మరి వాడే తెలుసుకున్నాడు, ఆలోచించావా? అది తప్పు కాదు తెలుసుగా, నీకు తప్పు కాదు మోసం అని తెలుసుగా, మరి తప్పంటావేంటి? అందుకంటున్నా వేరే అబ్బాయి చేసుకోమని. అంటే నీ తప్పు నీకు తెలియజెప్పడానికి. నువ్వు వేరే మొగుడిని చేసుకుంటే ఎంత తప్పో ఇదంత తప్పు, అంత మోసం అని కదా. మరి అలాంటి మోసగాడి పనిష్మెంట్ ఇవ్వవా? ఏమయ్యా, నువ్వు ఎప్పుడైనా తప్పు దిద్దుకుంటావా? ఈ అమ్మాయి ఈ బిడ్డలు ఉన్నారు కదా, ఆమెకి నువ్వు పెళ్లి కింద రాదు, అది వదిలేస్తావు. మరి అమ్మాయి మంచిగా ఉంటే మాకేమీ బాధలేదు సార్. ఆమె మంచిగా ఉండని ఎప్పుడు ఇట్లా చేస్తానంటే విడాకులు తీసుకుంటా. మంచిగించి ఉండదమ్మా. నీకు 2 పెళ్ళిళ్ళు హక్కు లేదు. తప్పు దిద్దుకుంటావు పద్ధతి, దిద్దుకుంటావు లేదో ఆమె పిలిచి అడుగుతాం. ఏమండి ఆ పద్మనే అమ్మాయిని రమ్మనండి. పద్మ, నీకేం న్యాయం కావాలి? నువ్వు ఏం న్యాయం కావాలనుకుని ఇక్కడికి వచ్చావు. నీ మనసులో మాట స్పష్టంగా చెప్పు. నాకు విడాకులు ఏమొద్దు సార్, నన్ను అయిపోయి నాశనం అయిపోతుంది సార్, నాకు విడాకులు ఇస్తే. నా కడుపులో బిడ్డను చంపినందుకే నేను ఆకలితో ఉంటాను, అంతేగాని వీళ్ళంతా నన్ను నరుకున్నారు చేస్తారు నా జీవితాన్ని. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా.
నా బిడ్డ పుట్టక ముందే చంపేశారు వీళ్ళే. ఆస్తిని ఎక్కడ వాట దక్కుతారా అని నా కడపలోనే నా బిడ్డని చంపేశాను, నా చేతిలోనే తీసుకున్నాను అన్ని. అందాల చందమామ మబ్బుల్లో దాగుందమ్మా, నీ మనసే మూగబోయేనని. వయస్సా నీకు శాపం, వరిస్తే ఏంటి పాపం, అదే నా నీలో లోపం. నాకే న్యాయం చేస్తారు, మీరే చేయండి. నాకైతే విడాకులొద్దు, నా లైఫ్ మొత్తం నాశనమైంది. ఇలా చేయబట్టి నా లైఫ్ మొత్తం నాశనమైంది. ఇలా పరిచయం అవ్వబట్ట నేను అందరికి దూరమైన మా అన్నను పోగొట్టుకుని ఇలా చేయబట్ట నా జీవితం సరే నాశనం అయిపోయింది. మీ అన్న నేను చంపిండా? చిన్నప్పుడు తల్లి పోగొట్టుకున్న తల్లి ప్రేమ ఏంటో నాకు తెలియదు. మా నాన్న చూసుకున్నాడు, ఈయన పరిచయం అవ్వబట్టే నేను అన్ని తిట్లు తిన్నా, అన్ని చేసిన. అంతకుముందు నా లైఫ్ మంచిగా ఉంది. ఏ చిన్న గొడవ రాని అందరూ ఏకమైపోతాను. నేను ఒక్కదాన్నే ఒంటరి చేసేస్తాను, నేను ఒక్కదాన్నే ఒంటరి, నన్ను ఏదో ఒకటి చేసుకుని ఇలా చేస్తాను. అందుకే నేను టాబ్లెట్లు అవన్నీ మింగుతావు, తిప్పున్నానికి ఏం మింగదు. తిప్పున్నానికి ఎవరు మింగడు, నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నన్ను మా నాన్న ఒక్క దెబ్బ కొట్టలే, కానీ నా వాళ్ళంతా వాతనే ఉంది. తనంటే నీకు ఇష్టం, అదే అయింది కష్టం, నీ కంటి నీరే సాక్ష్యం. ఇలా దెబ్బలు అయ్యే ఉన్నాయి, నేను ఒక్క దెబ్బలు కూడా తినలే. ఇవాళ కుంటుకుంటూ నడుస్తున్న కారణం కూడా వీళ్ళే. నన్ను కొడితే పిల్లని గుంజుకొని వెళ్ళిపోతారు, కానీ ఇడిపోయడానికి ఎవరు రారు. చుట్టుపక్కల పిలిస్తే నువ్వు రెండో భార్యగా తెలిసి వచ్చినావుగా, నువ్వు అనుభవించు, నీకెవరేం చేస్తారో నువ్వు వాళ్ళ మొక్క మీద అనిస్తుంది. రెండో భార్య అంటే చేసుకున్నప్పుడు తెలియదా సార్? రెండో భార్య ఇంట్లో పెట్టుకున్నప్పుడు రెండో భార్య అని తెలియదా? గొడవలు వచ్చేసరికి విడాకులు అని అంటారు. రెండో భార్యకి ఏ విధంగా హక్కు లేదు సార్? నేను అడుగుతున్నా, ఏ విధంగా హక్కు లేదు. ఇంట్లో ఉండడానికి హక్కు ఉంటుంది, గొడవలు పెట్టేసరికి హక్కు ఏ విధంగా ఉండదు. నాకే న్యాయం చేస్తారా? చేయండి, నా ఇక్కడ చచ్చిపోతా నేను, నా బిడ్డ నాకు ఏ విధంగా చేస్తారా? చేయండి. ఎవరు మాట వినకుండా చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఇట్లయిపోయింది. నాకు అమ్మగారిని నమ్మి చేసుకున్నా, కానీ నేను ఫ్యామిలీని నమ్ముకొని చేసుకునే నేను నా బిడ్డలు సర్వం కాలిపోయిన, నా జీవితాలు సర్వం కాలిపోయిన. ఈ జీవితం కడదాకా మారదా, నాసలే అడియాసై మార్చిగా. నా జీవితం సర్వం దానికి నాకు ఒక ఆడపిల్ల. విసిరినదా విధిగాలం, మిగిలినదా శోకం. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వేదన కాదలు మారవులే. పద్మ, నీకు న్యాయం వద్దా? నీకు న్యాయం వద్దంటే నువ్వు వెళ్ళిపో. మనం న్యాయం మాట్లాడుకుందామంటే నువ్వు ఏడమా. నువ్వు సరిగా సమాధానం చెప్తే నీకు న్యాయం జరుగుద్ది. అన్నీ విన్న తర్వాత అప్పుడు నువ్వు ఆలోచించు. నువ్వు ఏడుస్తావంటే నాకు బాధగా ఉంది, గ్యారంటీగా నేను బాధపడతాను. ఆడపిల్లవి
ఏడుస్తుందంటే నీకు కూడా అన్యాయం జరిగిందని ఏడుస్తావు, లేదా ఊరికి ఏడవు కదా కానీ నువ్వు అన్నీ వినాలి, ధైర్యంగా చెప్పాలి. ఏడవకుండా చెప్తే అప్పుడు జనం అందరూ తెలుసుద్ది నీ తప్పు ఉందో లేదో క్లియర్గా తెలుసుద్ది. లేకపోతే ఆ కుర్రాడు తప్పు చేశాడు అది తెలుస్తుంది నాన్న. ఎందుకంటే ఇది ఇక్కడ బతుకు జట్కా బండి ప్రోగ్రామే మీకోసం ఉంది, వేరే వాళ్ళ కోసం కాదు. మీరు ఇక్కడ ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి మీరే. మేము పెద్దరికంగా ఉంటాం. మరి మాట్లాడుకుందామా? ఇప్పుడు ఈ అబ్బాయి సాగర్ కదా, అవునా? విను, కరెక్ట్గా విను. సాగర్కి భార్య ఉంది. సాగర్కి భార్య ఉన్నప్పుడు నువ్వు అతని దగ్గరికి ఎలా వెళ్తావు, అతనితో ఎలా సంసారం చేస్తావు? అప్పట్లో మా నాన్న ప్యాక్ ఆట ఆడేసాడు సార్, అట్లా మా ఇంటికి వచ్చేసాడు, అట్లా పరిచయం అయింది. అయితే ఆయన మూలం కూర్చొని ఉన్నాను, అయితే వచ్చి మాట్లాడిండు, నన్ను పెళ్లి చేసుకుంటాను నవ్వుకుంటా అడిగాను. చేసుకుంటా అన్నా. అయితే నాకు భార్య ఉంది, మా భార్య మంచిది కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, మా అమ్మ ఉంది, మా అమ్మని చూసుకో, నేను నిన్ను చూసుకుంటా అన్నాడు. సరే అని ఒప్పుకున్నా సార్. వీళ్ళందరూ ఒప్పించి నన్ను తీసుకెళ్ళిండ్రు మంచిగా అన్నారు. ఏ చిన్న గొడవ వచ్చినా నన్ను ఒంటరి దాన్ని చేస్తారు, వీళ్ళందరూ ఏకమైపోతారు, నేను ఒంటరి దాన్ని ఎటు పోవాలి. నేను మా నాన్న చేతిలో నేను దెబ్బలు తిన్నా, మా అమ్మ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇక అటు ఇటు ఉరికేదాన్ని మళ్ళీ తీసుకొచ్చేటోళ్ళు. ఇక అట్లా పాప కడుపులో పడ్డది. ఇక పాప కడుపులో పడితే నల్లగా పుడితే మేము ఎత్తుకోము, ఆడపిల్ల పుడితే మేము ఎత్తుకోము. అప్పుడే కడుపుతో ఉంటే అందరూ మంచాల మీద పడుకుంటే నేను నేల మీద పడుకున్న, ప్యాస్కి లేగడానికి టీవీ బల్ల ఇట్లా పట్టుకొని లేచేదాన్ని. అట్లా అనేటోళ్ళు. సరేలేని ఇక గవర్నమెంట్లోనే డెలివరీ అయిన ఒక 3 నెలల మంచం మీద పడుకోబెట్టిండ్రు వాళ్ళ మంచం. ఇక అప్పటికి పాపని దత్తత ఏమని మా తోటి కోడలు వాళ్ళు అడిగిండ్రు. నాకు పాప పుట్టింది, నేను ఇయ్యను. పాప తెల్లగా మస్తు పుట్టింది. అప్పుడు నార్మల్ డెలివరీ కన్నా ఆపరేషన్ కూడా చేపియాలి, నీ చాకిరి ఎవరు చేస్తారు, నీకెవరు ఉన్నారని చేస్తారు, నీకెవరు లేరు కదా అని అట్లా అనేటోళ్ళు. నాకింక లోకంలో ఏముందని, ప్రాణం ఇంకా ఉన్న బ్రతుకేదని, ఓర్చేదెలా ఒంటరి బాధని, కోస్తుంటే ప్రతి గురుతు నా గుండెని. బాలింతలో నేనే కడుక్కున్న, బాలింత రోగం వచ్చి చస్తావని అందరు అన్నారు. పిచ్చిది అడ్డిది దాన్ని ఎందుకు చేసుకోవాలి సార్, నా జీవితం ఎందుకు నాశనం చేయాలి సార్, ఇంతవరకు ఎందుకు తేవాలి, ఎన్ని పంచాయతీలైనాయి, ఎన్ని గొడవలైనాయి, 2 లక్షలు ఒప్పుకున్నారు, అయినా నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టలే. అయినా నేను మా నాన్నలను కాదనుకుని నేను కానీ వచ్చిన ప్రతి ఒక్కసారి వాళ్ళ తన కింద కొంచుతాను, నేను గెలిపిస్తాను. ఇదే నన్ను నాకు చెప్పాలి తమ్మిద నువ్వు నా జీవితానికి. తండాల మొత్తం అడగండి, నేను ఇప్పటికీ నా పిల్లని వేసుకొని కింద పడుకుంటాను సార్. దాన్ని మొత్తం పాడైపోయింది, దుప్పటి వేసుకొని పడుకుంటాను, నా కూలర్ కింద కూడా పడుకొని ఎక్కడ తిడతారు అని. ప్రెగ్నెన్సీ అందిన తర్వాత వీళ్ళు పోగొట్టారు సార్. టాబ్లెట్ మింగు, మాకు సాదే ఓపిక లేదు అది ఇది అన్నారు సార్. పొద్దున టాబ్లెట్ మింగితాను, నైట్కి ఎప్పుడు 11:30కు పడ్డది సార్. అది నా చేతిలోనే నేను తీసుకున్నా సార్. చిన్ని చేతులు, దానికి కాళ్ళు వచ్చిన పొట్ట మీద చేతులు వేసుకొని ఉన్నాయి సార్. అది బాబు మొత్తం చూసిన నేను దాన్ని ఎవరికి చెప్పలేదు సార్. తీసుకొని చూసి కవర్లో పెట్టి ఒక డబ్బాలో పెట్టి నా పక్కన పెట్టి పడుకున్నా సార్ ఆ బాబుని. ఇక్కడ అడుగు
మాట్లాడితే రెండో భార్యకు హక్కు లేదంటారు. 4 సంవత్సరాల జీవితంతో కాలం ఉంటారు. గొడవలు వచ్చేసరికి రెండో భార్య ఏ విధంగా హక్కు ఉండదు సార్? నాకు చెప్పండి సార్, ఏ విధంగా నాకు హక్కు ఉండదు? ఏ విధంగా రెండో భార్యకు హక్కు ఉండదు సార్? ఎవరు చెప్పారు సార్ రెండో భార్యకు హక్కు ఉండదని? అది నేను వేరు వండుకొని తింటానన్న, గిన్నెలు తెచ్చుకున్నా. మా ఇంటికి వెళ్ళిన సార్, నేను చెప్తాను ఇది, మా ఇంటికి వెళ్ళిన నా కడుపు పోయిన తెల్లారి నేను మా ఇంటికి వెళ్ళిపోతా అన్న. ఇక్కడ ఉంటే నా బట్టలు ఉతికితే ఉతుకుతారా అంటారు. నువ్వు ఒక్కరోజు వేడి నీళ్ళు పెట్టినందుకే పెట్టినా అన్నావు నువ్వు, అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని మా ఇంటికి వెళ్ళిపోయినా సార్. చాలా ఘోరంగా అవుతుంది సార్. ఒక మొగుడు ఒక పెళ్ళ ఉండగా, వాళ్ళ కుటుంబం ఉండగా రెండో అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇన్ని ఘోరాలు జరుగుతాయి మీకు అర్థమైందా? ఒక పెళ్ళ ఉండగా రెండో పెళ్ళ హక్కు ఎందుకు ఉండదు నువ్వు అన్నావు కదా, ఇందుకే ఉండవు. నేను కింద పడుకోబెట్టారు కదా, నీ బిడ్డ వ్యాపారం చేయించారు కదా, నీ జీవితం నాశనం చేశారు కదా. ఎందుకు చేశారు? రెండో పెళ్ళ హక్కు ఉండదు కాబట్టి. నిన్ను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పు నాన్న. వాడు దొంగ, నువ్వేమడగాలి? కనీసం నీకు బుద్ధి ఉంది కదా. సంసారం చేసి తిరుగుతేట్లు ఉన్నప్పుడు ఏమరా, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక భార్య ఉంది, నన్ను తీసుకుందాను అంటున్నావు అంటే నా పెళ్ళం మంచిది కాదు, చేసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పిన మాటల్లో రేపు ఇంకో అందమైన అమ్మాయి కనపడుద్ది, నేను చేసుకుంటాడు. ఎవరా, నీకు 2 పెళ్ళాలు ఉన్నారు కదా, 3వ అమ్మాయి ఎందుకంటే ఆ రెండో పెళ్ళాం కూడా మంచిది కాదు, గలీస్తా అని చెప్తాడు. అతను ఎంత తప్పు చేశాడో సేమ్ నువ్వంతే తప్పు చేశాడు. వాడు ఎన్ని మాయ చేసినా నువ్వు ఒకటే క్వశ్చన్ వేయాలి. నువ్వు చిన్నపిల్లవు కాదు కదా, ఏం చెప్పాలి? బాబు నువ్వు విడాకులు ఇచ్చినా, అదే మా నాన్న అడుగు, మా నాన్న చేసుకోమంటే చేసుకుంటా అన్నాను. నువ్వు మీ నాన్న చెప్పలా, మీ సవతలే చెప్పలా, మీ బంధువులు చెప్పలా, టక్కన వాడు ఏం చెప్తే నమ్మి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆయన ఎక్కువ కూర్చున్నాడు, తన భార్య పక్కనే కూర్చున్నాడు, భార్య స్థానం అది. అతను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే, నువ్వు పోయి రెండో మొగుడు చేసుకుంటావు, ఇంకో మూడు పెట్టుకుంటావా? ఎందుకు చేయు? తప్పు కాబట్టి. అలాగే వాడు కూడా 2 పెళ్ళిళ్ళు అంటే తప్పు. ఒక నిమిషం అడుగుతా, అమ్మా నువ్వేదో నాకు చెప్తాన్నావు కదా, చెప్తానండి. ఆమె మొత్తం విన్నావు కదా, ఆమె వేడుతుంది, ఆమె మాటలో చాలా నాకు నిజం అనిపించినాయి. నిజమే కాదో నువ్వు చెప్పు. తను ఆమె చెప్పిన దాంట్లో తను చెప్పింది కదా, అబద్ధాలు ఏంటి చెప్పు. తను చెప్పిన దాంట్లో అబద్ధాలు, నేను ఈయన మంచిదాన్ని కాదు అన్నది చూడు. నేను చెప్పలేదు సార్. ఆమె ఏమని చెప్పింది తెలుసా? తనని ఇంటికి తీసుకొని వచ్చినాక పోలీస్ స్టేషన్లో వీళ్ళు వెళ్ళిపోయారు కదా, తీసుకొని వస్తే పోలీస్ స్టేషన్లో అన్నారు కదా 10 లక్షలు ఇవ్వండి, అమ్మాయిని వదిలేయండి అని అన్నారు. మరి మా దగ్గర 10 లక్షలు లేవు, కూలీనాలు చేసుకునేటోళ్ళం కదా, మరి అమ్మాయిని వదిలేయండి. అమ్మాయిని వదిలేస్తామంటే ఈయనకు జైలు శిక్ష పడుతుంది అంటే తనని తీసుకొచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించి, ఇగో అమ్మ వీళ్ళని మేము తీసుకొని వెళ్తాం. మరి ఈయన జైల్లో వేస్తారంట. మరి తనని తీసుకొని మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక 1 రోజులు మంచిగా ఉందండి, 1 రోజులు ఉంది. వద్దస్తమాన రూమ్లో ఈ చేతులు ఈ కాళ్ళు 2 పట్టుకుంటుంది, పక్కకి వెళ్ళనియదు. తను కన్నాక నా చెల్లెలకు కూడా నేను అంత చేస్తానో చెయ్యను సార్. దబదబ వస్తే మంచం మొత్తం క్లీన్ చేసి మంచం మీద పక్కేసి నా బిడ్డలకు వాడిన బట్టలన్నీ తీసి పక్కకు పెడితే నా బిడ్డల బట్టలు కూడా పక్కకు పడేసింది తను. 2 రూములు ఉంటాయండి, 2 రూములు ఉంటాయి. బిడ్డకి ఎవరు బట్టలు కొనియాలి ఎప్పటికో అంటే నా తోటి కూడా నాకు బట్టలు ఇచ్చిన తర్వాత ఆమె బట్టలు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చింది. ఎవరు నేను కాలు పట్టుకోలే. 3 నెలలు పడుకుంటే నా మంచం మీద నువ్వు పడుకున్నావు. చేస్తావా డ్రామా? సరే డ్రామా అనుకోండి సార్. మరి ఎందుకు మాట్లాడతావు? నీతో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడలేదు కదా. అన్ని అబద్ధాలు నా తోటి